భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వ ఆపరేషన్ చేయూత పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కార్యక్రమాలు శాంతియుత జీవనంపై ఆశ కలగజేయడంతో పాటు నక్సలిజాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని అధికారులు తెలిపారు. కుటుంబాలతో ప్రశాంతంగా జీవించాల్సిందే ప్రభుత్వం ఆశయమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. వీరికి తక్షణ ఆర్థిక సహాయంగా ఎస్పీ రోహిత్ రాజ్ చెక్కులను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వ ఆపరేషన్ చేయూత పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కార్యక్రమాలు శాంతియుత జీవనంపై ఆశ కలగజేయడంతో నక్సలిజాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని అధికారులు తెలిపారు. కుటుంబాలతో ప్రశాంతంగా జీవించాలనేదే ప్రభుత్వం ఆశయమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. వీరికి తక్షణ ఆర్థిక సహాయంగా ఎస్పీ రోహిత్ రాజ్ చెక్కులను అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. తెలంగాణ ప్రభుత్వ ఆపరేషన్ చేయూత పేరుతో పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కార్యక్రమాలు శాంతియుత జీవనంపై ఆశ కలగజేయడంతో నక్సలిజాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని అధికారులు తెలిపారు. కుటుంబాలతో ప్రశాంతంగా జీవించాలనేదే ప్రభుత్వం ఆశయమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. వీరికి తక్షణ ఆర్థిక సహాయంగా ఎస్పీ రోహిత్ రాజ్ చెక్కులను అందజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా ఎంతమంది లొంగిపోయారు, వాళ్ళు ఏమంటున్నారు, దానికి సంబంధించిన అప్డేట్. యశభారతి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట అయితే 38 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. మొత్తంగా భద్రాద్రి జిల్లాలో గత కొంతకాలం కూడా వందలాది మంది మావోయిస్టులు కూడా లొంగుబాట్లు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఆపరేషన్ చేయూత అనే కార్యక్రమం అయితే ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో అయితే విజయవంతంగా జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తంగా
మనం భద్రాద్రి ఏదైతే మన సిపిఐ మావోయిస్ట్ పార్టీస్ అయినటువంటి ఒక 38 మంది కూడా లొంగిపోయినటువంటి ఇప్పుడు పరిస్థితి ఉంది. అయితే లొంగిపోయిన వాళ్ళు కూడా ఆ, ఇద్దరు కూడా సభ్యులు మన వైపు 16 మంది మినిసా సభ్యులు కూడా ఉన్నారు. మరో 7 విసిఎంఏఎస్ సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. డికేఎంఎస్ సంబంధించిన వాళ్ళు, అదే కేఎంఎస్ సంబంధించిన వాళ్ళు ఒక 6, సిఎన్ఎం కు సంబంధించినటువంటి వాళ్ళు 3, అదేవిధంగా 4 కూడా జిఆర్డీసీ కూడా ఉన్నారు. ఇది మొత్తంగా ఇది తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి పునరావాస కార్యక్రమాల్లో భాగంగానే ఇదంతా లొంగుబాటు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అటువైపు 81 బెటాలియన్ కావచ్చు, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో కూడా ఆదివాసీ అభివృద్ధి కోసం కూడా, ఆదివాసీ ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు కూడా చేపడతా ఉంది. అయితే సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆదివాసీల కోసం చేస్తున్నటువంటి ఆపరేషన్ చేయుతలో వంటి ప్రభావంతోనే ఈ సభ్యులు మావోయిస్టులందరూ కూడా ఈ యొక్క మావోయిస్ట్ పార్టీని వీడి కూడా అయితే జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. మరి కొంతమంది కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తంగా లొంగుబాటుకు సంబంధించినట్టే పోలీస్ శాఖ ద్వారా ప్రభుత్వం అందించే పునరావాస ప్యాకేజీ కావచ్చు, మొత్తంగా వారి వ్యక్తి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావచ్చు, లబ్ధిదారులకు మొత్తంగా నేరుగా సెంటర్ చేరే విధంగా కూడా పోలీసు అధికారులు చేరుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఈ మొత్తంగా ఈ యొక్క లొంగుబాట్ల విషయంలో ఎప్పటి వరకు భద్రాద్రి పోలీసులు ఒక అడుగు ముందున్నారని చెప్పొచ్చు. అటు ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎంతో మంది లొంగుబాటుదారులు కూడా భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ దీవెనలతో వచ్చిందో